ప్రియులారా, రెండవ మాట చూస్తే, రెండవ ఉపవాసం గురించి చూస్తే లూకా శుభవార్త 18వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక ఉపవాసం కనబడుతుంది. లూకా శుభవార్త 18వ అధ్యాయం 12వ వచనం. ఎన్ని రోజులకండి? వారానికి ఎన్ని రోజులు చెప్పండారా? వారానికి ఎన్ని రోజులు బాబు? వారానికి 7 రోజులు. 7లోంచి 2 తీసే ఎంత? 5 కాండములు ఉన్న ప్రజల కొరకు నువ్వు 2 రోజులు ఏం చేయాలంట? 2 మారులు అంటే 2 సార్లు. 2 సార్లు చదవండి. 2 మారులు ఉపవాసము చేయొచ్చు. సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నారని దేవునికి స్తోత్రం. ఎవరంట? తనలో తాను. అర్థమవుతుందా? ఇక్కడ చాలా చక్కని మాట ఉంది. వారానికి ఎన్ని రోజులు ఉండాలి ఉపవాసం? మనమేమో 7 రోజులు తినేస్తామయ్యి, 8వ రోజు హాస్పిటల్ బారిపోతామయ్యి. ఏమైందిరా అంటే అరగలేదండి అయ్య గారు. ఏమైందిరా అంటే కడుపు పొంగిపోయిందండి. ఏమైందిరా అంటే బొగ్గలోంచి గాలి వచ్చేస్తుందండి. ఏమైందిరా అంటే ఒక సవ్వులోంచి గాలి వస్తుందో సవ్వులోంచి గాలి రావటం లేదండి. రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. దేవుడు చెప్పింది మనం చెయ్యం. వారానికి 2 మార్లు పేక్కి ఇలా ఏలు అందితే, ఇలా ఏలు ఎడితే చాలు అందేస్తుంది, అలా తినేస్తాం మనం. ఇలా ఏలు ఎడితే చాలు ఆదివారం కూడా ఎక్కేసి వస్తుంటాం. పేదలు అయిపోయినాక వేడివేడిగా శీతాకాలం కదా వండుకుందనొచ్చుగా. అచ్చే గంట తేడా రాకూడదు, ముందు తేడా రాకూడదు. కరెక్ట్గా 1 గంటకు పడిపోవాలా మేత. 1 గంట కానీ పేదలు కానీ ముగించలేదా కానుకేసి లేచిపోతాం అంతే. దేవుడు ఏమన్నాడు చెప్పండి? దేవుడు చెప్పింది చెప్పండి, మనం చెప్పింది కాదు. పాస్టర్ గారు చెప్పింది నువ్వు వినకపోతే వినపోయావు. దేవుడి మాట అన్న వినాలిగా. పాస్టర్ గారు చెప్పి 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 ఏమైపోయారు? ఆఖరికి ప్రభు పిలిస్తే వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ వాళ్ళ బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను ఇప్పటికైనా నువ్వు చెప్తలేదు మీరు పూరించాలి మిగతాది డాస్ని. ఇప్పటికైనా నువ్వు 7 రోజులకు 2 రోజులు ఉపవాసం ఉండాలి. అది చెప్పరే. ఆ ఉపవాసం అంటేనే మనకి ఆ ఉపవాసం ఉండలేక రావట్లేదండి. శుక్రవారం పూట అంటుంది ఒక అమ్మ. ఉపవాసం ఉండలేక రావట్లేదట. ఉండలేక రాకపోతే నీ గుండాన్ని ఏం చేస్తాడా? ఖాళీతో ఒక రోజుని ఇప్పుడు యోనా గారు భూమి మీద ఉందని చెప్పి ఒకవేళ ఆ అమ్మలా చెప్పుంటాడేమో. సారీ సార్ యేసుబాబు గారు, నాకు ఉపవాసం నాకు చాలా కష్టమండి. పరగడుపుని బీపీ ట్యాబ్లెట్ వేయాలండి. ఓ గంట పోతే అంబలు తాగేసి షుగర్ ట్యాబ్లెట్ వేయాలండి. ఇంకో 2 గంటలు పోతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేయాలండి. ఇంకో 2 గంటలు పోతే ఆస్మా ట్యాబ్లెట్ వేయాలండి. ఎన్ని జబ్బులు ఉన్నాయో. ఉపవాసం ఉంటే ఏ జబ్బు ఉండదంట. దేవుని స్తోత్రం. జబ్బులన్నీ మాఫీ అంట. సీక్రెట్ అదే తెలుసుకో. ఉపవాసం ఉండా పూట నీరసాలన్నీ దేవుడు తీసి పాడేస్తాడు. దేవుని కోసం ఉండే ఉపవాసం, నీ కోసం కాదు. ఎవరి కోసం? అసలు ఉపవాసం ఉన్నాడు కనబడకూడదంట బయటికి. ఉపవాసం ఉన్నామని చెప్తే అది ఉపవాసం కాదంట, వేస్ట్ అంట ఉపవాసం. దేవుని స్తోత్రం. అంతేకాదు ఉపవాసం ఉన్నప్పుడు నీ ప్రార్థన స్థాయి మారాలంట, మోకాళ్ళ అనుభవం మారాలంట, కంట్లోంచి కన్నీరు రావాలంట. ఇవేమీ రాకుండా వేసదారుల వల్లే కానీ నువ్వు దుఃఖముఖులై. ఏ ముక్కులు అంట? దుఃఖానా ముక్కులు. దుఃఖముఖులైగా నువ్వు ప్రార్థన చేసావు అనుకో, పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రి ఆ ప్రార్థనను వినడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఉపవాసం ఉన్నట్టు కానీ ఎవరికి తెలియకూడదంట. ఇగరండి ఈరోజు ఉపవాసం ఏంటి, సంవత్సరంలో ఒక 50 రోజులు ఉపవాసం ఉంటానండి, తవకాలసరి కాఫీ అండి, పెడ అంటుకోలేండి, ఒక తపాలన సేమియండి, అప్పుడప్పుడు ఆకలి ఎత్తే బ్రెడ్ అండి, ఒక 2-3 బ్రెడ్లు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, అవి క్రీమ్ బ్రెడ్లండి అంటున్నాడు ఒక ఆయన. ఎన్ని రోజులు చేస్తున్నాడంట? సంవత్సరానికి ఒక 50 రోజులు చేస్తాడంట. ఎలా చేస్తాడంట? నీలాగా అయితే నేను 10 సంవత్సరాలు చేసేస్తాను బాబు అన్న. దేవుని స్తోత్రం. మరి ఇంకా అన్నం ఒకటే తినలేదు, అన్నీ ఉన్నాయి కదా ఇందులోనే. ఏంటంటే సరైన బలమైన ఫుడ్ అంతా ఇందులోనే ఉంది కదా. పొద్దున్నే 8 బాదం పిక్కలు నానబెట్టుకుని తింటాడంట, 2 గుడ్లు తింటాడంట. మరి అదే ఉపవాసం. మళ్ళీ మామూలు గుడ్డు అయితే ఓపుకుండదంట, నాటుకోడి గుడ్డు అంట.
అది ఉపవాసమా? కాదు 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 కాదు. అలాంటి ఉపవాసం నీరు గారిపోయిన ఉపవాసం. దేవునికి పేరు మట్టుకే ఉపవాసం, కానీ మనసు దేవుని మీద ఉండదు. ఎంతసేపు తిండే ఒక గంట కొట్టింది అనుకో, ఇంట్లో మళ్ళీ గంట కొట్టి గడియారంతో దగ్గర ఎట్టుకుని ప్రార్థన చేస్తాడంటే ఇన్ని గంటలు చేశానని. అబ్బా, ఓహో, ఇలాంటి ఉపవాసాలు ఉన్నారు, బైబిల్లో ఉన్నారు చాలామంది రకరకాల ఉపవాసాలు. ఇలాంటి ఉపవాసం నీకు అనుకూలమా? ఎలాంటి ఉపవాసం నీకు అనుకూలం ప్రభు అని దేవుడి దగ్గర మొర్రపెట్టి ప్రార్థన చేసేవారు లేకపోలేదు ప్రియులారా. గమనించండి, నా ప్రభు కోరుకునే ఉపవాసం అది కాదు. అసలు ఉపవాసం ఉన్నట్టు నరమాతృడికి తెలియకూడదంట. చెప్పండి చెప్పండి, ఉపవాసం ఉన్నట్టు నరమాతృడికి తెలియకూడదు. కానీ ఒక తీర్మానం ఎలాగ ఉండాలో, ఎప్పుడు ఉండాలో మాత్రం బైబిల్లో ఒక రూల్ రాశాడు. ఏమండి, కంపెనీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ డ్యూటీ చేయాలా, ఏం చేయాలా అన్నీ చెప్తారా కంపెనీలో? అలాగే యేసుబాబు కంపెనీ, యేసు ప్రభుకి ఒక రూల్ రెగ్యులేషన్స్ బైబిల్ పుస్తకం ఉంది. ఈ బైబిల్లో ఉన్నటువంటి రూల్ నువ్వు పాటించాలి ఖచ్చితంగా. లేదండి నేను పాటించనండి, నా ఇష్టమండి, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తానండి అంటే అది దేవుని దగ్గరికి వెళ్దా నీ ఉపవాసం, దేవుని వెంట నీ ప్రార్థన. దేవుని స్తోత్ర. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఈ రెండవ ఉపవాసం ఏంటంటే 2 రోజులు అంట. వారానికి 7 రోజుల్లో 2 రోజులు ఉపవాసం ఉండాలంట. 2 రోజులు ఉండం మనం, కనీసం వారంలో ఒక పూట అయినా, ఈ శుక్రవారం పూట అయినా సాయంత్రం 4 అవుతులో తల అట్టుకొని బ్రష్ చేసుకొని కొద్ది ప్రార్థనాపూర్వకంగా పోలి ఉండలేకపోతే నీ గుండం ఆగకపోతే ఆ కడుపు అనే గుండం కెరటాలు వేసేస్తుంటుంది, తగలబడిపోతుంటుంది. ఒక్క పూట కానీ బువ్వ లేకపోతే ఆ పేగులు ఎరిచేస్తాయండి అయ్యగారు అంటుంది. ఆ అమ్మ ఎవరు చేస్తాయంట? గుండంలో నా గుండంలో పేగులు అరిచేస్తాయండి అయ్యగారు, నేను ఉండలేనండి. అందుకే రాలేకపోతున్నానండి. అందరూ చర్చిలో ఉంటే నేను ఇంటి దగ్గర మంచం మీద తినేసి 4 సీరియల్ చూసి వరకు నిద్ర పట్టదండి అయ్యగారు. బలేట ఉపాసన చేస్తున్నావు నువ్వు ఇంటి దగ్గర అనుకున్నా. కానీ దేవుడు ఏం చేసేయాలా? వాళ్ళ ప్రార్థన ఆలకించేయాలా? వాళ్ళ పేదన ఆలకించకపోయినా మా పేదలను ఆలకించేయాలా? దేవుడి కార్యాలు చేసేస్తే ఆదివారం సిరిగిపోయిన 10 రూపాయల కాగితకి 4 టేబుల్ అంటించి అట్టుకొచ్చేసి దొంగసాటుని వేసేస్తుంది. అంతేనా? చూపిస్తాను మీకు. ఆదివారం ఉంది మీకు భజన, మీకు గదిలే, వాళ్ళకే. ఎవరికి? వాళ్ళకే, యేసురోళ్ళకి చూపిస్తాను. ఒక్కొక్క నోటు చూపిస్తాను. దాయమన్నా అమ్మగారిని 20 నోట్లు ఉన్నాయి. ఏమండి, కోంటోడికి పనికిరాంది, కూరగాయలోడికి పనికిరాంది, ఆటోవాడికి పనికిరాంది, బస్సోడికి పనికిరాంది, ఇవేందో అడుక్కుండి వాడికి కూడా పనికిరాంది. యేసుబాబు పనికొస్తుందని నువ్వు ఎలాగనుకుంటున్నావు? నువ్వు మనిషివేనా అసలు? ఆలోచించొద్దా? దేవుని మీద ఎలా నిలబడుతుంది నీ మనసు? నువ్వు వేసే అన్నీనేమో ఇలాంటియా? ఆ ఏసీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తెలుసా? మీరు పాట పాడితే మళ్ళీ మా ఇక్కడ ఉన్నారేమో అలాంటి పేరు కావాలి. నేను పాడను. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా. వాళ్ళ పేర్లు కూడా పాడేదండి బాబా పాస్టర్ గారు. వాళ్ళ చర్చిలో ఉన్నారంట, వాళ్ళే ఎత్తారంట. ఇంకా వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినా పని అవుదాన్ని కొందరు లొంగరండి, మొగుడికే లొంగరు. ఇక పాస్టర్ గారు మాటకి ఏం వంగుతారమ్మా? మొగుళ్ళనే కొట్టేస్తారు, భర్తల మీద కలబడిపోతుంటారు. రేసు గుర్రం లాగా, రేసు కుక్కలు ఉంటాయి. అలాగా వాళ్ళు ఆ నలుగురు కలబడిపోతారని ఇంకా పాస్టర్ గారు కానీ మైకులో ఎట్టి ఇలాంటి కానికేసం అని చెప్తే ఇక పని అవదని పాట పాడేసాడు వాళ్ళ మీద. దేవునికి స్తోత్రం. పాట పాడేస్తే అబ్బో నా గురుండే పాడేశాడు పాస్టర్ గారని గుడి మారిపోతామా లేకపోతే నా బతుకు మార్చుకుందామా అని ఆలోచించుకుని రాత్రి అంతానా గుడి మారిపోదామని ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారంట. గుడి మారిపోదాం అనుకుంటే ఏ గుడికి వెళ్ళినా మళ్ళీ అలాంటి బతికే కదా మంది. ఆ పాటగారు మళ్ళీ ఈసారి వాక్యం చెప్పేస్తాడు మన మీద, ఈయన పాట పాడాడు కానీ, లేకపోతే పేదం చేసేస్తుంది ఒక్కొక్క అమ్మకి దేవుడు ప్రేరేపించేసి ఇంకెందుకు వచ్చింది బతికే మార్చుకుంటే మంచిదని ఏం చేశారు? వాళ్ళు బతుకులు మార్చుకున్నారు. మారు మార్చిపోతే వాళ్ళే మైకులు పెట్టుకుని సాక్ష్యాలు చెప్పారట. నలుగురు మారిపోయారట. దేవుని స్తోత్రం. ఒక అమ్మేమో కుళ్ళిపోయిన కొబ్బరికాయ వేసిందట, ఒక అమ్మేమో రేపో ఇంకా ఇలాగంటుందంట, ఇంకా రేపో మాపో చచ్చిపోయే కోడికలు ఇచ్చిందంట. పాతగారు అన్నాడంట చర్చిలో ఏరిగేస్తుంది, ఆ బయట కప్పెట్టండి, పేదనైన తర్వాత కొంచెం వేడివేడిగా వండుకొని తింటానని చూస్తే తట్టదీస్తే పరలోకం నా దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మీరు నవ్వుతున్నారు కానీ ఆ పాస్టర్ గారు ఎంత బాధపడి ఉంటాడు ఏమండి? అప్పటికి 40 రోజులు పెట్టి ఉపవాసం ఉన్నాడు, సంఘం కోసం ప్రార్థన చేస్తే రేపు మాపు చచ్చిపోయిన కోడిపిల్లలు తెస్తే ఎలాగ ఉంటుంది ఆయనకి? ఏమండి దేవుని బిడ్డలారా, అరిగిపోయిన 5 పైసలు అంట ఆ దినాల్లో, సిరిగిపోయిన రూపాయి కాగితం అంట ఆ దినాల్లో. ఇప్పుడు జలవగా కనుక ఆలోచిద్దాం. కంగారులో ఒక ఆయన కానుక పెద్ద మీటింగ్లో కూర్చున్నాడంట, ఏసన్న గారి మీటింగ్లో కూర్చుంటే తీస్తున్నాడంట, జోబులోంచి కట్ట ఉందంట, తీస్తున్నాడంట, చూస్తున్నాడంట, మళ్ళీ దోసేస్తున్నాడంట జోబులో, మళ్ళీ తీస్తున్నాడంట, మళ్ళీ దోసేస్తున్నాడు. అమ్మో 500 కాగితం వచ్చేసింది అంటున్నాడు. మళ్ళీ లైన్ వచ్చేస్తుంది, పట్టుకొస్తుంటారు కదా, కానుకలు పడుతుంటారు కదా, మళ్ళీ తీస్తున్నాడంట, మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ దోసేస్తున్నాడు. అమ్మో మళ్ళీ 500 కాగితం వచ్చేసింది. 5 రూపాయల కాగితమును 50 కాగితం వస్తుందని చూస్తున్నాడంట, మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ వచ్చేసింది. ఓ దగ్గరికి వచ్చేసారు కానీ ఏంటి ఎన్నిసార్లు అయినా మళ్ళీ వచ్చేసింది. ఆఖరికి దగ్గరికి వచ్చేలోకి 500 కాగితం వచ్చేసింది, చేతికి వేసేసాడంట. అమ్మ బాబోయ్, వారం రోజులు కూరగాయలకు వచ్చును ఎన్ని లెక్కలు వేసేసుకుంటున్నాడో. ఆ కానుక వెళ్తుందంటారా దేవుని దగ్గరికి? చెప్పండారా? మీరు చెప్పంటారు గట్టిగానా? నీవు నేను అలా ఎత్తి వెళ్తాదా దేవుడి దగ్గరికి? పాస్టర్ గారు కూడా దేనికి ఉపయోగపడదు. అర్థమవుతుందా? నేను అంటాను కదా, ఎప్పుడు కూడా బాధపడిపోయి వేయకండి. అర్థమవుతుందా? బాధపడుతూ వేయకూడదు, అని ఉసూరుమని వేయకూడదట. అందుకే మాకు అరాపాలలో ఒక ఆవిడ ఉంది, నాకు పేరెట్టింది. ఏం పేరమ్మా? కలెక్టర్ అంట నా పేరు. ఏం పేరు? మన ఊర్లో కలెక్టర్ ఉన్నాడు, ఆయన ఒప్పుకోవడం. ఆయన కనుక నన్ను కలెక్టర్ అంటే వాళ్ళ చుట్టమే బలి. నా కలెక్టర్ బాబు వచ్చాడు, ఈయనకి అంత బలివను గుర్రం అంత పొరుగు వచ్చేస్తుందట నన్ను జూతుల్లోకి. అంత దూరం జూతుల్లోకి పారిపోద్దంట. ఆ ఎమ్మలు ఉన్నది, అయ్యో అమ్మో నా కలెక్టర్ వచ్చాడు, నా కలెక్టర్ బండి ఆలకించే, ఏనుగు అంత పొరుగు గుర్రం అంతా, ఏనుగు అంత బలువను గుర్రం అంత పొరుగు వచ్చేసిందంట. ఈసారి చూడు నేను కన్నీరు మాట్లాడేస్తాను, ఇప్పుడు వరకు సూర్మని ఉన్నానంటది. ప్రార్థన చేతిలోకి ఇంకా మా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద శాస్త్రాలు పొడిచేస్తుంటుంది, అలా ఆలకెత్తుంటాను. ఆలకించి ప్రార్థన చేసేస్తే నువ్వు వస్తున్నావా, వచ్చావా, పోయిందా, మళ్ళీ వెళ్ళిపోతున్నావా, మళ్ళీ మామూలే అంటాడు. మరి ఏం చేయను, ఉండిపోరా అంటే అమ్మో ఉండిపోతే అలాగా ప్రార్థన చేస్తుంటాను. ఆవిడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఎవరికన్నా పెట్టేటప్పుడైనా, ఎవరికన్నా ఇచ్చేటప్పుడైనా, దేవునికి ఇచ్చేటప్పుడు ఉసూరుమని ఇవ్వకూడదు అంటాను. చూడు, సెలాగ్గా ఇవ్వాలి. ఎలాగివ్వాలి? నాలాగా సెలాగ్గా ఒక్కొక్కరు ఏదో ఇంతే జీవితంతో పోతుందేమో అనుకుని ఉసూరుమని ఇస్తారట. భలే మాట్లాడుతుందండి, నవ్వు వచ్చేస్తుంటుంది అనుకో నాకు. నీలాంటి ఆవిడ కానీ ప్రభుని నమ్ముకుంటే ఎంతో మందికి మారుమనసు వస్తావు. చాలా విషయాలు చాలా మందికి నువ్వు సువార్త సాటించేస్తావు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. రత్న కుమార్ వాళ్ళ అమ్మగారు, ఆ రత్న కుమార్ వాళ్ళ పాస్టర్ గారికి చెప్పేసిందంట. ఏమన్నా తెలుసా? మా అమ్మ పాస్టర్ గారు చాలా మంది పాస్టర్ గారులు వచ్చారు, కానీ ఏ పాస్టర్ గారు వదలగొట్టలేకపోయారు. మా అమ్మకు పట్టింది దయ్యం. ఆ పెదపాడు పాస్టర్ గారు మా ఇంటికి వస్తాడు, నువ్వేమి అనుకో, కానీ వాళ్ళ పాస్టర్ గారికి చెప్పేసిందంట. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగానా? హల్లెలూయా. ఇలాగే ఎవరెవరో దీవించబడిపోవడం, ఎవరెవరో దేవుని జనుల గురించి తెలుసుకోవడం కాదు. నా సంఘ బిడ్డల ఇంట్లో అడిగేటియాలో ఈ కొత్త సంవత్సరం వాళ్ళు పిలుస్తారని చూశాను. ఇప్పుడు వరకు ఇంక పిల్లరు 14 సంవత్సరాలు అయిపోయింది, నాన్నగారు చనిపోయి. కానీ ఇంక పిల్లరు కానీ నేను వెళ్ళిపోతానని వచ్చేస్తున్నాను మీ ఇంట్లోకి. ఇంచుమించు 18 ఇల్లులు అయిపోయాయి ఇప్పటికి. దేవుని ఎప్పుడు వచ్చేస్తామో తెలియదు. సడాలకు వచ్చి కేకేస్తాను, ఏమండి అయ్యగారు ఇలాగ వచ్చారా అని అనక, నీ ఇంటికే వస్తున్నాను. దేవుని స్తోత్రం. అలాగెళ్ళి ఎలాగొచ్చారా ఏమి ఇప్పుడు ఎందుకు వచ్చినావు అనక, గబగబా కూకుడిపోయి నీ సమస్యలన్నీ చెప్పి రాసేస్తాను, ప్రార్థన చేసేస్తాను, వెళ్ళిపోతాను అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండమాను దోసులు, అండమాను గుడ్డట్లు మాకు వేశారు మొన్న ఒక ఇల్లు. చెప్పని పేరు చెప్పను, దీవులు వాళ్ళకే. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మీ ప్రేమను చూస్తుంటే నేను పొంగిపోతున్నాను నిజంగా. ఇలాంటి ప్రేమికులు ఉన్నారా అనిపించింది. పిజ్జులు ఎట్టినా డ్రింక్ కానీ ఎట్టినావు కనుక మాకు, పిజ్జులు ఎట్టినా 3 రోజులు మురిగిపోయిన ఏడుదది మజ్జిగ గరిచ్చేసావు కనుక అమ్మోయ్
నా కడుపు పాడైపోదు, గుండం పాడైపోదు. అందుకే ముందుగా చెప్తున్నాను, ఏట్ల కోసం పరిగెట్టకో, ఒకడు మంచీల కోసం రెడీగా. చలికాలంలో వస్తే వేడి మంచీలు, ఎండాకాలం వస్తే చల్ల మంచీలు తెలుసుకోండి. అంతేగాని గుండాలు పాడు చేయకండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 3వ మాటలోకి వెళ్ళిపోతున్నాము.